శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 14, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి దశమి ఉదయం 8:10 వరకు. ఉపరి ఏకాదశి. వారం శనివారం. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి మరియు తెల్లవారుజామున 4:49 వరకు. ఉపరి శ్రవణం. యోగం వరియాన్. ఉదయం 10:43 వరకు. ఉపరి పరిగా. కరణం భద్ర. ఉదయం 8:10 వరకు. భవ రాత్రి 8:48 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:56 నుండి 11:40 వరకు. అభిజిత్ కాలం పగలు 11:53 నుండి 12:41 వరకు. వర్జ్యం ఉదయం 11:38 నుండి 1:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుండి 7:52 వరకు. రాహుకాలం ఉదయం 9:16 నుండి 10:47 వరకు. గుళిక కాలం ఉదయం 6:16 నుండి 7:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:16 నుండి 8:40 వరకు. సంగమకాలం 8:40 నుండి 11:05 వరకు. మధ్యాహ్న కాలం 11:05 నుండి 1:29 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:17 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:17 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:52 వరకు. నిశీధి కాలం రాత్రి 11:52 నుండి 12:40 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:16. అస్తమ సమయం సాయంత్రం 6:17. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:26. అస్తమ సమయం సాయంత్రం 6:26. సూర్యరాశి కుంభం మరియు మీనం. చంద్రరాశి ధనస్సు మరియు మకరం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిసులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభ రాశి చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిథున రాశి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు.
సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. సింహరాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. తులారాశి నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు రాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. మకర రాశి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.